మెదక్ కలెక్టర్కు 6 నెలల జైలు శిక్ష. ఈయనేం పొడిచిండు మళ్ళా? ఈయనేం మంట పెట్టిండు? ఎవరి కొంపల కోలేరు కొట్టిన అయినా ఎవరి కొంప నాశనం చేసిండినా? శిక్ష విధిస్తూ సంచలన హైకోర్టు తీర్పు. కోర్టు ధిక్కరణ కేసులో కఠిన నిర్ణయం. ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడంపై తీవ్ర ఆగ్రహం. ఏదో ల్యాండ్ ఇష్యూ ఉన్నట్టున్నది. న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఒక భూమి వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను బేఖాతారు చేసినందుకు గాను ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పును వెలువడించింది. రైట్. అసలు విషయానికి పోతే ఈయన ఏదో పెంట పెట్టిండు. ఏదో ల్యాండ్ విషయం అయితే ఏదో పెంట పెడితేనే ల్యాండ్ సంబంధించిన ఓనరు కోర్టుకు పోయినట్టున్నది. అయితే దీని డిస్క్రిప్షన్ నేను చదివిన ప్రకారంగా ఏంటి అంటే, ఒక వివాదాల్లో ఉన్న ల్యాండ్ హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివాదాల నుండి దీన్ని గట్టెక్కియండి, వీళ్ళిద్దరికి న్యాయం చేయండి, ఎవరి భూమి అయితే వాళ్ళకే భూమిని అప్పచెప్పండి, మీరు క్షేత్రస్థాయిలో అక్కడ ఉండి దీన్ని సమస్య పరిష్కరించండి అని చెప్పి కేసు వేస్తే ఆ కేసు ఉత్తర్వులు ఏదైతే ఉందో అది కలెక్టర్కు ఫార్వర్డ్ చేసింది హైకోర్టు. ఈయన ఏం చేసిండు? దాన్ని పట్టించుకోలే. హైకోర్టు పలానా తేదీలోపు మీరు దీన్ని పరిష్కరించండి అని చెప్పి ఒక నోటీస్ ఇస్తే కలెక్టర్ దాన్ని పట్టించుకోకపోవడంతో ఇక కేసు వేసిన మహిళ మళ్ళీ కోర్టు ధిక్కరణ కేసు వేసింది. కోర్టు ధిక్కరణ కేసు వేసిన వాళ్ళే మేము ఆల్రెడీ దీనికి ఆర్డర్స్ ఇచ్చినాం, అయినా కూడా కలెక్టర్ పట్టించుకోలేదా అని చెప్పి మంచిగా కొర్రి పెట్టి, నువ్వు నిజంగా తెలివి ఉండేనువా, తెలివి లేవలేనువా, నీకు బుద్ధి ఉన్నదా, న్యాయస్థానాన్నే గౌరవించవా, నువ్వు ఐఏఎస్ అయితే ఏంది, న్యాయస్థానం కింద నువ్వు న్యాయస్థానం చెప్పినట్టు పనే చేయాలి, కోర్టు ధిక్కరణ చేస్తావా, కోర్టునే నువ్వు లెక్క చేయవా అని చెప్పి కోర్టు ధిక్కరణ కేసు వేస్తే కోర్టు ధిక్కరణ కేసు కింద కలెక్టరు సదరు మహిళది భూమి సమస్య పరిష్కరించడం లేదు, వ్యక్తిగతంగానే పరిష్కరించలేదు అని చెప్పి మళ్ళా ఆర్డర్స్ పాస్ చేసి 6 నెలల జైలు, 2,000 రూపాయల జరిమానా విధించింది కోర్టు. ఇది అసలు కథ. ఇక చూడు, కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తే కూడా దాన్ని ముడి కింద పెట్టుకొని పని చేయలేదు కలెక్టర్. మరి కోర్టు ఊకుంటుందా? నేనేమంటున్నా అంటే, కలెక్టర్ల చుట్టూ అయ్యా బాంచని కాల్మొక్తా, నీ దండం పెడతా అనే రోజులు పోయినాయి. నీకు ఆర్డర్ వచ్చింది అంటే నువ్వు చేయాలి, అంతేగాని నీ దగ్గరికి ఊకొచ్చి రైతు నాకు ఈ పాస్ చేయి, నీ దండం పెడతా, నీ కాల్మొక్తా, నీ బాంచను, నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా అని చెప్పే రోజులు కావు. ఇది ఏంది నాకు ఈ కలెక్టర్ తను పెంట అని అనుకున్నది. మళ్ళీ పోయి నా పని చేతలేడయ్యా, నేను కోర్టు ఆర్డర్ తీసుకుపోయినా లెక్క చేతలేడయ్యా అని చెప్పి మళ్ళీ కేసు అయితే అసలుకే వేసలు వచ్చాయి నీకు. మళ్ళీ అట్లున్నది. అసలుకే వేసలు రాకు ముందు పని చేసుకుంటూ అయిపోయాయి కథ. అయినా ఈ కలెక్టర్లు నిజంగా సామాన్యుడికి న్యాయం చేయరయ్యా. నేను చెప్తున్నా కదా, సామాన్యుడికి అసలే న్యాయం చేయరు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, వాళ్ళకు సంబంధించిన రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే వీళ్ళు వత్తాసు పలుకుతారు, కానీ కామన్ పీపుల్కు, రైతులకు మాత్రం వీళ్ళు న్యాయం చేయరు. వీళ్ళకు రైతులకు న్యాయం చేయడానికి చేతులు గుర్రావు. అందుకే న్యాయస్థానం మంచిగా గిట్లుంటి దాంట్లో గడ్డి పెడుతుంది, నోట్ల ఎండు గడ్డి పెట్టి కుక్కుతే బుద్ధి వస్తుంది. ఇప్పుడు ఈయనకు ఆర్డర్స్ వచ్చినాయి, జైలు పోవాలని ఆర్డర్స్ వచ్చినాయి. దీని మీద ఇంకో కలెక్టర్కు వణుకు ఊడుతుంది. ఆ కలెక్టర్ అట్లా చేసుకుంటే జైలు పోయిండు, ఇజ్జత్ పోతుంది, నేనెందుకు చేయొద్దు, ఎవరన్నా వచ్చినా రైతు వచ్చినా కానీ చెయ్యాలి అని ఆయనకు బుద్ధి వస్తుంది. ఈయనకు సిగ్గు వస్తుంది, ఆయనకు బుద్ధి వస్తుంది. గట్ల అవుతుంది అన్నట్టు. కాబట్టి మీరు ఎంత పెద్దోళ్ళు అయినా, మీరు ఎంత చదువులు చదివినా, మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత సేవ చేయాల్సింది ప్రజలకే, మంత్రులకు కాదు, ఎమ్మెల్యేలకు కాదు, ఎంపులకు కాదు. వాళ్ళ రాజ్యాంగం పక్క పొండి సపరేట్ ఉన్నది, రాజకీయ రాజ్యాంగం ఒకటి ఉన్నది. మిమ్మల్ని ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకుంటారు. వాళ్ళను వాడుకునే కంటే ప్రజలను కూడా మీరు సేవ చేయాలి. వాళ్ళని ఎట్లా వాడుకుంటారు అది తెలిసిన ముచ్చటే. ఎట్లా రాకాలను గట్లనే రాకుతారు, వాళ్ళు ఏ విధంగా రాకాలను గట్లనే రాకుతారు. కానీ ప్రజలకు కూడా మీరు ఎంతో ఎంతో సేవ చేయాలి. సేవ చేస్తేనే కొంచెం మీకు మంచి పేరు వస్తుంది, లేకపోతే ఇట్లా చిప్పకూడదు జనాలు వస్తుంది. ఇక కొంతమంది కలెక్టర్లది ఇష్యూ ఎట్లుంటుంది అంటే, చెమట సుక్క వాసన కూడా దగ్గర రానియరు. వాళ్ళు ఒక్కొక్క టైంలో పేద కుటుంబం నుంచి పుట్టి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి జాబులు కొట్టిన వాళ్ళే. కొట్టినాక మత గర్వం పెరుగుతుంది, అక్కడ పెరిగి దగ్గర కూడా రానియరు. రైతు చెమట సుక్క వాసనను వాళ్ళకు పడది. వాళ్ళు రానిద్దామన్నా పక్కన సెక్యూరిటీ రానియరు, దొబ్బెత్తంటారు, జరుగు సార్ పోతాను జరుగు దొబ్బు. వీడు ఇంట్లో సొమ్ము రైతుకి ఇచ్చినట్టు
జరుగు 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 అనుకుంటా దొబ్బుతూనే ఉంటాడు. వీడేదో పెట్టుబడి రాదినట్టు రైతును ఒగ్గట్లా. ఏనాడు కలెక్టర్ని కలిసే సామాన్యుడు, కలెక్టర్ ఏనాడు కలిసేది సమస్య చెప్పుకునే అన్నాడు, ఈయన ప్రాబ్లము క్లియర్ చేసుకునే అన్నాడు. ఊగా కలెక్టర్ ఆఫీసు ఇంటికి కలెక్టర్ ఆఫీస్ ఇంటికి తిరుగుకుంటే ఉంటాడా రైతు? అని బుద్ధి లేదు ఏం లేదు అయ్యా. అని బువ్వద్దు కూరద్దు వానికి ఏమద్దు. ఈయన చేసే లోటాఫీస్ పనికి ఊగా గిర్ర గిర్ర ఆడికి ఇడికి తిరుగుకుంటే ఉంటాడు. మనం ఏమో ఏసీలో కూర్చోవాలి, ల్యాండ్ క్రూజర్లలో పోవాలి, ఇన్నోవా క్రిస్టలో పోవాలి, అన్నిట్లో పోవాలి. రైతులు మాత్రం ఎండలో ఎండాలి. వేల జీతాలు మనం తీసుకోవాలి, రైతులను ఎండల గిట్టుబాటు ధర తీయద్దు. అట్లా అన్నట్టు మన ఉద్దేశం. నేను మంచిగా కొరిపెట్టింది. ఇక కొరిపెడితే తెలిసింది. ఇప్పుడు హైకోర్టు ఏమంటున్నది అంటే, నువ్వు ఎంత పెద్ద అధికారి అయినా మంచిదే, నీ ఎంత పెద్ద హోదా ఉన్నా మంచిదే, న్యాయస్థానం ముందు నువ్వు గులాం కావాల్సిందే, న్యాయస్థానం ఎట్లా చెప్తే నువ్వు గట్లా పని చేయాల్సిందే అని చెప్పి న్యాయస్థానం మందలిచ్చింది. ఇంకో అధికారికి ఇది గుణపాఠం కూడా అవుతుంది. మన తెలంగాణలో సంవత్సరానికి కోటి గిట్లా జరగాలి, జరుగుతూనే న్యాయం జరుగుతుంది రైతులకు. ఎందుకు అంటే ఏం జరగపోయినాయి అనుకో ఎవరు పట్టించుకోడు. గిసోంటి జైలు పోవడాలు, సస్పెన్షన్ చేయడాలు, సర్వీస్ రిమూవల్ చేయడాలు, నోటీస్ ఇవ్వడాలు, మెమో జారీ చేయడాలు అయినాయి అనుకో ఇంకోటి భయపడతాడు. ఇంకోటి భయపడి అరే పలానా రైతులు వస్తారో పని చేయాలరా అనే ఉద్దేశం మనకు వస్తుంది. అందుకే గిట్ల జరగాలని నేను అంటున్నా. జరగాలి, పక్కా ఇట్లా జరగాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఒక ల్యాండ్ ఇష్యూలో కోర్టుకు వెళ్ళు ఆర్డర్స్ వచ్చినాయి. కలెక్టర్ ఏం చేయాలి? కింద అధికారులకు ఆర్డర్స్ పాస్ చేసి దీని ల్యాండ్ డిస్క్రిప్షన్ ఏంది, దీనికి మోకా మీద పోయి ఈ పట్టవంది, లొట్టవంది, తొట్టవంది ఈ వెరిఫికేషన్ చేసి పట్ట చేసేయని చెప్పి ఆయన ఆర్డర్స్ పాస్ చేయాలి. ఆయన పని అదే కదా. ఆయనే చేయడు, కిందోనికి ఆర్డర్స్ ఇవ్వడు. మరి వీనికి న్యాయం ఎట్లా జరుగుతుంది? ఎట్లా జరుగుతుంది న్యాయం? న్యాయం జరగాలంటే ఏం కావాలి? కలెక్టర్ నుంచే రావాలి కదా. మరి వీనికి న్యాయం జరగదు, ఆయన ఆర్డర్ పాస్ చేయడు. ఎన్ని రోజులు చూసుకుంటూ ఉంటారు? మళ్ళా కేసులు వేసుడే. నేను ఏమంటున్నా, అధికారులారా, ఎంఆర్ఓలైనా, ఎంపీడీఓలైనా, కలెక్టర్లైనా, ఎవరైనా అయ్యా బాంచని కాలు మొక్కుతా నా పని చేయనే రోజులు పోయినాయి. ఒకసారి 2 సార్లు మిమ్మల్ని అడుగుతారు, 3వసారి వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. న్యాయస్థానం దగ్గర పోవన్నా పోతారు, హైకోర్టు పోవన్నా పోతారు, సుప్రీంకోర్టు పోవన్నా పోతారు. వాళ్ళు పోయిర్రు అంటే మీ పోస్టు ఉంటుందా, పటాక్ అవుతుందా మీరు చూసుకోరు. ఫస్ట్ మీరు పని చేస్తామనుకుంటారు కానీ అది కాని పని. అది వాళ్ళు కోర్టుకు పోయిన తర్వాత మీ పోస్టుకు అసలుకి సరిపడుతుందా, పోస్ట్ ఊడుతుందా, సస్పెండ్ అవుతారా, ట్రాన్స్ఫర్ అవుతారా, గవే చూసుకోరు. రైతులను ఇబ్బంది పెట్టదు ఫస్ట్. మీరు మీరు రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టుకోరు, మీరు మంత్రులను ఇబ్బంది పెట్టుకోరు, మీరు ఏమైనా పెట్టుకోరు. అలా పెద్ద లెక్క కాదు. రైతులను ఇబ్బంది పెడితే గిట్లటి పరిణామాలే ఉంటాయి. కామన్ పీపుల్ని కూడా ఇబ్బంది పెడితే గిట్లటి పరిణామాలే ఉంటాయి. ఎందుకంటే మన భారతదేశంలో, తెలంగాణలో న్యాయ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉన్నది. అందరూ తెలివికి వచ్చిర్రు. ఎవడో వెనకటి రాజ్యం కాదు, మొత్తం తెలివికి వచ్చిర్రు. గింత అంతేమన్నా అయితే పోయి కోర్టులో కేసు ఎత్తాండ్రు. అప్పుడు మీ జీవితాలు ఏంటిదో కూడా మీరు దృష్టి పెట్టుకోవాలి. మీ ఫ్యూచర్ ఏందో కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. తెలివి తక్కువ ఎవరు లేడు, అందరు తెలివిమంతులే ఉన్నారు ఈ రోజులలో. వెనకటి రోజులు పోయినాయి, ట్రెండింగ్ యుగం వచ్చింది. కాబట్టి నేనేమంటున్నా అంటే, రాజ్యం మారింది, తెలివికి వచ్చిర్రు. మీ కింద గులాంలు అయితే ఉండరు రైతులు. మీరు చెప్పింది తినాలంటే తినరు. వానికి న్యాయం కావాలి అంటే హైకోర్టు అన్న పోతాడు, సుప్రీంకోర్టు అన్న పోతాడు. నీ మీద కేసు ఎత్తాడా, నీ కింద మీద కేసు ఎత్తాడా ఏంటో మీరు గమనించుకోవాలి.